గుండా రమేష్ మాదిగా తెలంగాణ ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏవైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో మినిమం ఒక 50-54 హాస్టళ్ళు ఉంటాయి. ఆ హాస్టళ్ళ పరిస్థితి ఇవాళ శిథిలావస్థకు చేరే పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఈ హాస్టళ్ళు ఏవైతే శిథిలావస్థకు చేరినాయో ఆ హాస్టళ్ళని పునర్నిర్మించాలా. అలాగే మరి విద్యార్థులకు కరెంటు పోతే చదువుకునే పరిస్థితి లేదు హాస్టళ్లలో. మరి ఆ విద్యార్థులకు కూడా ఆ కరెంటు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి ఇన్వర్టర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థులకు హాస్టల్స్ ఒక దగ్గర ఉంటే స్కూల్స్ కానీ కాలేజీ కానీ దూరం ఉన్నాయి. వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలా. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఏదైతే మేము డిమాండ్ చేస్తూ ఉన్నామో హాస్టళ్ళు ప్రతి ఒక్క హాస్టలు నిర్మించి దరిదాపు ఒక 50 సంవత్సరాలు అయితే ఉన్నాయి. ఎక్కడైతే శిథిలావస్థకు చేరిన హాస్టళ్ళు ఉన్నాయో వాటిని పునర్నిర్మించాలా. ముఖ్యంగా తెలంగాణ ఎంఆర్పీ రాష్ట్ర కమిటీ పక్షాల నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది సాంఘిక సంక్షేమ హాస్టళ్లను పునర్నిర్మించి విద్యార్థులకు మరి ఏదైతే ముందుకు వెళ్ళే విషయంలో విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతాం. జై భీమ్, జై మాది.